పొంగనూరుపట్నం మూడేప సర్కిల్ వద్ద దగా డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. రిలే దీక్షకు న్యాయవాదులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, మున్నా విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వ సంస్థల ప్రభుత్వ పాఠశాలలో అణచివేసే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలకు పాల్పడిన ప్రభుత్వాలు గతంలో కూలిపోయాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సమాజంలో న్యాయ వ్యవస్థ లేకుండా పోతే మరింత మంది అన్యాయంగా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చేదన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇక్కడ డబ్బున్నవారు కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా చితికిలబడిపోతున్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ పాఠశాలలను అన్నింటినీ కూడా అణిచివేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలకు పోయినందువల్ల చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ డిఎస్సీ పైన అనేక అవకతవకలు జరిగినాయి. వీటిపైన సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకి ఎవరైతే డిఎస్సీ రాసినారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కట్టినటువంటి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తరఫున మేము పోరాటం చేస్తున్నాం. ఇలాంటి పోరాటాలు ఇంకా ఎన్నెన్నో చేసి ప్రజలకు న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఇలాంటి వ్యవహారాలకు మాకు సహకరించి ప్రజాపక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది లేకుండా పోతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఎంతోమంది అన్యాయంగా జైలు పాలయ్యేవారు. ఇక్కడికి వచ్చినటువంటి న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యకర్త కష్టం వస్తే కూడా మేము ఉన్నామని చెప్పి ధైర్యం ఇస్తూ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున నిలబడుతున్నటువంటి న్యాయవాదులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పొంగనూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు నియోజకవర్గంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతోంది. దీనికి కారణం మొన్న నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా అందరూ చూశారు. మరి అదే తరహాలో ఈరోజు డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అని చెప్పుకుని వదిలినటువంటి కూటమి ప్రభుత్వం అందులో ఉన్నటువంటి అవకతవకలు, దాంట్లో ఉన్నటువంటి సీట్లు డబ్బులకు అమ్ముకొని ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మరి ఇవన్నీ కూడా బయటపడిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దీన్ని సిట్టింగ్ జడ్జి దగ్గర విచారణ జరిపించి దీన్ని సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలకు ధీటుగా సిబిఐ దగ్గర విచారణ చేపించి నా కుమారుడు తప్పు చేస్తుంటే ఏకంగా ఉరిశిక్ష వేయమని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఇదే రోజు అటువంటి ఆరోపణల కంటే ఇంకా ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నారా లోకేష్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వాలా, సిబిఐ దగ్గర విచారణ జరిపించి తప్పు చేసింటే ఉరిశిక్ష తీయాలని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గత ఎన్నికల్లో తప్పుడు హామీలతో ఈరోజు గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది. మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినాయని చెప్పి అడుగుతున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీల కంటే
మెరుగ్గా ఇచ్చి ఆ రోజు ప్రజల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, అవ్వాతాతలైతేనేమి అందరూ కూడా ఈరోజు రోడ్డుపైన బైఠాయించే పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న కలెక్టరేట్లు ముట్టడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజుకి ప్రతి నిరుద్యోగునికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి మీ హామీ ఏమైందని అడుగుతున్నాం. మరి వీటన్నిటికీ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా మీరు మీ కూటమి అరాచకాలు కనుక మొదలు పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున నిలబడుతుంది, యువకుల తరపున నిలబడుతుంది, పేదల తరపున నిలబడుతుంది. ప్రతి ఒక్కరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఖచ్చితంగా వీరోచితమైనటువంటి పోరాటాలు